ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. మనకు ఈ నెల 31వ తారీఖు శనిత్రయోదశి పుష్యమి నక్షత్రం, చాలా అద్వితీయమైనటువంటి రోజు, మహిమాన్వితమైనటువంటి రోజు. ఆ రోజు నాడు మనం చేసేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఒక చిన్న పరిహారం, ఆ పరిహారం వలన మన గురించి మన చాటున మాట్లాడేటువంటి వారు, మన ఎదుగుదలకి అడ్డు వచ్చేవారు, మన మీద ఏడ్చేటువంటి వారు, మన మీద పుకార్లు పుట్టించేటువంటి వారు, మనల్ని శత్రువుగా భావించేటువంటి వారు, మన దగ్గర తిండి తిని మనపైనే చెడు ప్రచారం చేసేటువంటి వారు, ఇలా మొత్తం కొంతమంది ఉంటారు. వాళ్ళందరి నుంచి కూడా బయటపడి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుకి, పాపాలకి కర్మఫలం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు ఖచ్చితంగా, అందులో ఎలాంటి సందేహం లేదు. శనిత్రయోదశి రోజు నాడు చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అందులో నుంచి మనం బయటపడటమే కాక, ఆ పనులు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాయశ్చిత్త కర్మ అనేటువంటిది అత్యంత భయానకంగా ఘోరాతి ఘోరంగా అనుభవించక తప్పదు. వారు చేసిన తప్పుని తెలుసుకొని క్షమార్పణ కోరుకోగలిగితే ఒక రకంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాదు, మేము కళ్ళతో చూడకపోయినా చెవులతో విన్నాం కాబట్టి మేము అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ మన గురించి ఏ రకమైన మాటలు బాణాలు వదులుతూ అక్కడ ఇక్కడిగా ప్రాపకాండ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తగు ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఖచ్చితంగా వారి కళ్ళతో వాళ్ళు అనుభవించేటువంటి శిక్షని చూస్తూ శరీరంతో అనుభవిస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. ఈ ఒక్క పని మీరందరూ కూడా శనిత్రయోదశి రోజు నాడు చేయండి. ప్రధానంగా ఇటువంటి వాటన్నిటికీ కూడా బ్రహ్మాస్త్రం వలె ఉపయోగించేటువంటిది ఆంజనేయ స్వామి వారి మహామంత్రం. అందుకనే మామూలుగా ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే మంగళవారం శనివారం వస్తే ఇంకా ఎక్కువగా కిటకిటలాడుతూ ఉంటాయి ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు. ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినది ఏమిటి అని అంటే, ఖచ్చితంగా అంటే మీకు మంత్రం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు కనుక హనుమాన్ చాలీసా ఏ పని ఉన్నా అన్నీ ఆ రోజు నాడు సెలవు పెట్టుకొని, ఉద్యోగానికి ఆఫీస్ కానీ సెలవు పెట్టుకొని ఇలాచీ తీసుకొని 108 ఇలాచీ లేదంటే 114 కానీ ఇలాచీ తీసుకొని దండ కట్టి ఆంజనేయ స్వామి వారి ఇంట్లో ఎక్కడికి వెళ్ళక్కల ఇంట్లోనే ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి ఆ దండ వేయండి. అనంతరం మనకు జాపత్రి అని దొరుకుతుంది. ఆ జాపత్రి కూడా ఒక రకంగా పువ్వులు లాగానే వస్తుంది. అవి కూడా కుదిరితే అడ్డంగా పెట్టి 108 కానీ 114 కానీ దండకైతే ఆంజనేయ స్వామి వారి మెడలో వేయండి. ఈ 2 దండలు వేసిన తర్వాత అంత సింధూరం కలుపుకోండి. చక్కగా సింధూరం తెచ్చుకొని అందులో ఆవు నెయ్యి వేసి శుభ్రంగా కలుపుకొని సింధూరం ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టండి. అలానే అన్ని అరటిపళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మనస్సులో రకరకాల కోరికలొద్దు, కళ్ళతోటి చూడకుండా ఎవరో చెప్పింది విని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, ఎవరికి పడితే ఎలా పడితే అలా ప్రాపకాండ చేసేటువంటి వారు, అలానే ఎవరి వలన నేను ఇబ్బంది పడుతున్నాను అనేటువంటిది ఆలోచించుకోండి. అటువంటి వాళ్ళని మనస్సులో తలుచుకోండి. అటువంటి వ్యక్తులు వాళ్ళ నాశనం కావాలి మొత్తం కోరుకోవద్దు. అటువంటి వ్యక్తులు వాళ్ళు 8 మంది 9 మంది 10 మంది ఉంటారు, ఒక సంఖ్య ఉంటుంది. మన దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, మనం ఏదైనా ఒక డబ్బు ఇస్తే ఆ డబ్బు సరిపోలేదని చెప్పి ఎక్కువ వసూలు చేసేటువంటి వారు, ఇటువంటి వాళ్ళు చాలామంది మానసికంగా మన చుట్టూగా తిరుగుతూ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కేవలం టార్గెట్గా
ఏం చేయలేరులే అని ఏదో ఒక రకంగా అటువంటి వాళ్ళని మనస్సులో తలుచుకోవాలి, చక్కగా తలుచుకొని వేరే ఏ పని పెట్టుకోవద్దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. 111 సార్లు చేశారా అదృష్టవంతులు. తక్షణం అవతల వాళ్ళు మిమ్మల్ని ఏ రకమైనటువంటి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏదో ఒక పుకార్ల రూపంలో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో, గోడకి కొట్టిన బంతి వడి తిరిగి వాళ్ళకి తగలడం, వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. ఒక్కరోజు అన్నీ పక్కన పెట్టి కూర్చుంటే మనకు వచ్చే నష్టమే లేదు. 109 లేదా 111 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ. ఒకవేళ మీరు చదవలేకపోయారనుకోండి, వినండి. కనీసం అక్కడే కూర్చొని చక్కగా 108 సార్లు లేదంటే 111 సార్లు హనుమాన్ చాలీసా వినే ప్రయత్నమైనా చేయండి. చదవడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే, అది విన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం ఇంటి చుట్టూగా కూడా ఒక వైబ్రేషన్, చాలా అద్భుతమైన వైబ్రేషన్ ఉంది. ఆ హనుమాన్ చాలీసా పూర్తయ్యే వరకు కూడా ధూపం అనేటువంటిది ఇంట్లో ఉంచవలసిందే. ఖచ్చితంగా ధూపం వెలుగుతూనే ఉండాలి, అగరబత్తి ఏదో ఒకటి. అది వెలుగుతూ ఆంజనేయ స్వామి వారి ఎదురుకుండా కూర్చొని చక్కగా రామనామం చేసుకుంటూ రామ్ 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 అనుకుంటూ రామనామం చేసుకుంటూ ఆ హనుమాన్ చాలీసా కనుక విన్నట్లయితే ఖచ్చితంగా మన గురించి ఎలా పడితే అలా మాట్లాడుతూ మన గురించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఎవరైతే చేశారో వాళ్ళు కఠినమైనటువంటి దెబ్బ తిరగ తప్పదు. ఇది మాత్రం చాలా అవసరమైన విషయం ప్రతి మనిషికి కూడా. కొంతమందికి వేరే పని ఏమి ఉండదు, ఎదుటి మనిషి జీవితంలోకి తొంగి చూడటమే పని. ఎన్ని మోసాలు చేసినా, ఏం చేసినప్పటికీ కూడా అవతల వ్యక్తులు అవన్నీ వాళ్ళకి కనిపించవు. ఎదుటి మనిషి ఏం చేస్తున్నాడని భౌతికంలో చూడటమే వీరి యొక్క జీవిత ధ్యేయం. 2, చెప్పుడు మాటలు వినడమే వీరి యొక్క జీవిత ధ్యేయం. ఏంటి, ఎలా ఉన్నారు ఏంటి తెలిసినప్పటికీ కూడా ఎవరో ఏదో చెబితే కళ్ళతో చూడకుండా ఇదిగో పులి అంటే అదిగో తోక అనేటువంటి రకాలు వీళ్ళంతా కూడా. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉంటూ ఈ ఒక్క విధానాన్ని అనుసరించండి. అలాగే అదే రోజు నాడు 111 సార్లు మహామన్యు సూక్త పారాయణ కూడా ఇక్కడ మనం చేయుచున్నాము. ఆ 111 సార్లు మహామన్యు సూక్త పారాయణ ఖచ్చితంగా లైవ్లోనే జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది పానకం. బెల్లము, మిరియాలు బాగా నూరి బెల్లం కలిపి అందులో పానకం తయారు చేసి ఆ పానకాన్ని నివేదన పెట్టే విధంగా ఆ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అలా పెట్టుకొని ఖచ్చితంగా 111 సార్లు ఆ మన్యు సూక్త పారాయణ అనేటువంటిది ఇక్కడ నేను నిర్వహిస్తున్నాను. మీరందరూ కూడా ఒకవేళ ఇందులో పాల్గొంటే పాల్గొనవచ్చు, లేదా ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అనేటువంటిది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అదృష్టం అంటే ఎప్పుడో ఒకసారి తలుపు కొడుతుంది, దురదృష్టం కొడుతూనే ఉంటుంది. ఆ తలుపు కొట్టే అదృష్టం ఈ శనివారం శని త్రయోదశి రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఉద్ధరించుకోగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి.